వ్యవసాయదారుడు ఉన్నాడు, విత్తనాలు చేతో పట్టుకున్నాడు, చల్లుతూ వెళుతూ ఉన్నాడు. కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, పడిన వెంటనే ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. కొన్నేమో ముళ్ళ తొప్పుల్లో పడ్డాయి, మొలిచాయి కానీ అణిచివేయబడ్డాయి. కొన్నేమో రాతి నేల పడ్డాయి, కానీ అవి మొలిచాయి కానీ పెరగలేదు. కొన్ని మంచి నేల పడి 30 దొంతులు 60 దొంతులు 100 దొంతులు ఫలించాయి. తర్వాత శిష్యులు అడిగారు, ఏంటి ప్రభువా మీరు చెప్పిన ఉపమానం మాకు అర్థం కాలేదు అని అడిగారు. వాస్తవానికి ప్రభు ఏం చెప్పాడో అవి వాళ్ళకి అర్థం కాల. శిష్యులకి అర్థం కాకపోతే ఏం చేశారు, మరలా ప్రభుని అడిగారు. దేవుని బిడ్డలుగా మనకు ఏదైనా వాక్యం అర్థం కాకపోతే ఏం చేయాలి? అయ్యా నాకు వాక్యం అర్థం కాలేదు, అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇమ్మని ప్రార్థన చేయాలి. ఒకటి. రెండవది, వాక్యం అర్థం అవ్వలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. అయ్యా మీరు వాక్యం చెప్పారు, ఎందుకో నాకు అర్థం కాలేదు అని దేవుని సేవకులు మనం చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. ఒకటి. రెండవది, వాక్యం వింటున్నప్పుడు మనకు కొన్ని డౌట్స్ రావాలి. అవి ఏం చేయాలి? మనం క్లియర్ చేసుకోవాలి, వాటిని మనం సరి చేసుకోవాలి. అది వాక్యముల యొక్క ప్రత్యేకత. సరే, ప్రభు చెప్పిన ఉపమానంలో శిష్యులు అడిగారు, అయ్యా మాకు అర్థం కాలేదు అని. ప్రభు ఏం చేశారు? ఏకాంతంగా ఉన్నోడు మరలా విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు ఏమందంటే, రాతి నేలను పడిన విత్తనాలు మొలిచాయి కానీ లోతు లేదు కాబట్టి కొంతకాలం నిలుస్తాడు. అప్పుడప్పుడు పెంకుల మధ్య స్లాబుల్లో కూడా కొంచెం మట్టి ఉన్నా కానీ అందులో చెట్టు వస్తూ ఉంటాయి. రాగి చెట్లు, యాప చెట్లు, ఏమంటారు ఏవో చెట్లు, సరేండి. కానీ చూడటానికి పచ్చగానే బాగానే పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎంతకాలం ఉంటాయి అవి? మన్ను లోతు లేదు కాబట్టి అవి కొంతకాలమే ఉంటాయని ప్రభు చెప్పి కింద వచ్చును అంటాడు ఆయన. ఇదిగో అతడు లోతు లేదు కాబట్టి వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే ఏమైపోద్ది? వాడిపోద్ది. చాలా మంది స్థిరపడలేకపోవడానికి, బలంగా ఉండలేకపోవడానికి, ఒక వారం ముందు విశ్వాసంలో ఉంటే ఆ తర్వాత ఉండలేదు, ఒక వారం బైబిల్ చదివితే తర్వాత చదవలేదు. కొన్ని శ్రమలు వచ్చేసరికి కొంతమంది తప్పిపోతారు. అలా తప్పిపోయిన వాళ్ళు చాలా మంది, దేవుని మందిరంలో ఎంతో మంది రక్షించబడిన వాళ్ళు తప్పిపోయారు. అంటే వారు అర్థం ఏమిటి? వారు ఏరు లోతు లేకపోవడం వల్ల తప్పిపోయారు. అదే ఏరు లోపలికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ జీవితంలో ఎన్నన్నా రానివ్వండి, దేవుని విడిచిపెట్టరు. పౌలు అంటాడు, నా మట్టుకేది బ్రతుకుడా చావైతే లాభం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన ప్రార్థనలో ఏకీభించిన మా ప్రియులందరినీ దీవించండి. మేము కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, మీ రక్తము చేత మార్చబడాలి. కనుక ఇంకేవేవి అడ్డుబండలుగా ఉన్నావో, కడగబడని పాపం ఏదుందో దాన్ని కడుక్కోవాలి. శుద్ధి చేయి నాయన, పరిశుద్ధపరచు నాయన, సాక్షులుగా నిలబెట్టి మహిం పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.